Audio Jungle. Audio Jungle. హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజెస్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. సో ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసము స్కేల్ తోటి ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉంటాయి. మెయిన్ మనకి ఎడ్జెస్ ఈక్వల్గా ఉంటే నడుం పట్టి వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం కట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత నడుం పట్టి వేసుకుంటాం కదా మనము, దానికోసము ఒక 1/2 ఇంచు స్కేల్ తోటి మార్క్ వేసుకుంటున్నాను. అంటే ఖర్చు కోసం అనమాట, 1/2 ఇంచు. నెక్స్ట్ మనము బ్లౌజు లెంత్ ఎంత ఉందో తీసుకోవాలి. సో షోల్డర్ దగ్గర నుంచి నడుం దగ్గర దాకా టైట్గా లాగి ఒకసారి కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక డాటు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం డాట్ వేసుకోవాలి. మెయిన్ ఇదే ఇంపార్టెంట్ అండి. మనకి లెంత్ కానీ సరిగా లేకపోతే బ్లౌజ్ అనేది పొడవు తగ్గిపోతుంది. సో బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో మనం ఎంతవరకు ఉందో అంతవరకు పర్ఫెక్ట్గా డాట్ వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజు ఎంత కావాలో అంత మనము ఇట్లా పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా నేనైతే 8 పెడుతున్నాను. ఈ బ్లౌజ్ 8 ఉంది. సో 8 చెస్ట్ లూజ్ పెడుతున్నాను. అండ్ దాన్ని మనము స్కేల్ తోటి బాక్స్లా వచ్చేటట్టు బాక్స్ షేప్లో స్కేల్ తోటి మార్క్ వేసుకోవాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి సైడ్ ఖర్చు కోసము స్కేల్ మనకి వెడల్పు ఎంత ఉందో అంత మార్క్ వేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ లూజ్ వచ్చి షోల్డర్ మనము మెజర్ చేసుకోవాలి. నేనైతే దీనికి 5.5 పెడుతున్నాను. వీడియోలో చూపించినట్టుగా మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్ కొలతలతో తీసుకొని పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకి షోల్డర్స్ అనేది జారవు. దీనికి 5.5 కాబట్టి 5.5 పెట్టుకున్నాను. అండ్ కింద వీపు వచ్చేసి పొడవు మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకొని అండ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ పైన షోల్డర్ లూజు వెడల్పు వచ్చి 5.5 పెట్టాను కదా, దానికి 2.5 వెడల్పు పెట్టాను. సో కింద కూడా 2.5 వెడల్పు పెట్టుకోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి, భుజాలు జారకుండా. సైడు చంక లూజు దగ్గర ఒక డాట్, ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ డాట్ వేసుకున్నాం కదా, ఇవన్నిటిని బాక్స్ షేప్లో వచ్చేటట్టు ఒకసారి మనం స్కేల్ తోటి మార్క్ వేసుకోవాలండి. వీడియోలో చూపించినట్లుగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేకుంటే అర్థం కాదు. సో సన్నగా ఉంది కాబట్టి నేను వచ్చేసి ఈమెకి వీపు వెడల్పు 1 పెడుతున్నాను. సో రౌండ్ గీస్తున్నాను చూడండి. లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 కంపల్సరీగా పెట్టాలి. అండ్ చంక భాగంలో 3 వరకు ఒక డాటు, ఒక 1 ఇంచు లోతు తీస్తున్నానండి. అప్పుడైతే 3 పెట్టుకుంటే మనము చంకల్లో ఉగ్గులో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్గా మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం కాబట్టి వీపు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అక్కడ మనం ఆగకుండా రౌండ్ అనేది తిప్పితేనే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది. అండ్ ఇవి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. అండ్ తర్వాత హ్యాండ్స్ కోసము ఇలాగ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం స్కేల్ తోటి మార్క్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. అండ్ మనము హెమ్మింగ్ వేస్తూ ఉంటాం కదా, హెమ్మింగ్ కోసము నేను ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను స్కేల్ తోటి. చూస్తున్నారు కదా, ఓన్లీ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు ఒక డాట్ వేసుకొని అండ్ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక డాటు, పైన మనము చంక భాగంలో ఒక డాట్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం డాట్ వేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ షోల్డర్కి అటాచ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు పైనుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ వేసుకొని అక్కడి నుంచి క్రాస్ తీసుకోవాలి. ఎవరికైనా క్రాస్ తీయడం చేత కాకపోతే ఫస్ట్ టైం బిగినర్స్ అయితే నేర్చుకునే వాళ్ళైతే మీరు క్రాస్ స్కేల్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మీకు రౌండ్ తీయడం రాదు కాబట్టి. అండ్ మన ఛానల్లో హ్యాండ్స్కి క్రాస్ ఈజీగా ఎలా తీయాలనేది కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్, మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనము ఇలాగ వేసుకొని మార్క్ చేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మార్క్ చేసుకోవాలండి.
వీడియోలో చూపించినట్లుగానే ఇలాగ వేసుకొని మార్క్ చేయండి. షోల్డర్స్ దగ్గర కానీ, మెడ, చంక భాగం అండ్ ఫ్రంట్ పార్ట్ మెడొచ్చేసి గీయొద్దు. తర్వాత మనం మార్క్ చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు షోల్డర్ దగ్గర నుంచి మనము షేప్ పట్టి ఎక్కడికైతే వేస్తామో అక్కడికి ఒక డాట్, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా దాన్ని చాగదీయకుండా ఊరికే లూజ్గా పట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి మనము ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ ఉంటుంది కదా, ఆ ఉక్స్ పట్టీ షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ తీసుకొని మనము మార్క్ చేసుకోవాలి. ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక డాటు, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము. ఇప్పుడు దీన్ని మనము స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేయండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు రౌండ్ షేప్ కావాలి కాబట్టి రౌండ్ షేపు గీసుకోండి. లేదు రౌండ్ వద్దు అనుకుంటే పలక మెడ గీసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే రౌండ్ గీస్తున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు షేప్ పట్టీ కోసము చంక భాగం నుంచి కిందికి ఒక డాటు, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ డాటు తీసుకుంటున్నానండి. తర్వాత కింద షేప్ పట్టీ కోసం ఉక్స్ పట్టీని తీసుకొని 5వ ఉక్స్ కాడికి ఒక డాటు, కింద ఖర్చు కోసం ఒక డాట్ గీసుకోవాలి. దీన్ని కొంచెం క్రాస్గా తీసుకొని షేప్ పట్టీ మనం గీసుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా. అండ్ మనకు ఉక్స్ పట్టీ అనేది పైకే ఉండాలి, కింద అటు సైడ్ చంక భాగంలో డౌన్ ఉండాలండి. రెండు సేమ్గా ఉండకూడదు, క్రాస్గా ఉంటేనే షేప్ పట్టీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేను, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లేను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. అండ్ చంక భాగంలో కట్ చేసేటప్పుడు కొంచెం లోతు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి. అప్పుడు మనకి చంకల్లో ముడతలు, ఉగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఎవరికైనా క్లారిటీగా అర్థం కాకపోతే నాకు కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి. దాన్ని బట్టి ఇంకా క్లారిటీగా నేను వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో షార్ట్స్లో ఉన్నాయి. బ్లౌజ్కి షేప్ పట్టీని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది షార్ట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ షేప్ పట్టీని ఎలా బ్లౌజెస్కి స్టిచ్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. హ్యాండ్స్కి క్రాస్ ఎలా తీయాలి అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నిటిని ఒకసారి చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. And my video nachite please like, share and subscribe to our channel. Bye bye.